ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ప్రొఫెసర్ గారు, మీరెక్కడండి? భయంగా ఉంది, కనిపించండి అని అంది చరిత. నాకు భయంగా ఉందండి అంటూ చరిత చెయ్యి పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు సత్యం. అంతలో సత్యం చెంప చెల్లుమని పగిలింది. ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండవచ్చుగా, ఎందుకు నా చెంప పగలగొడతావు అన్నాడు సత్యం. నేను కొట్టలేదు అని అంది చరిత. ఇంతలో నిన్ను వీడని నీడను నేనే, కలలా కదిలే కథ నేనే అంటూ పాట వినిపించింది. సరిపోయింది. అసలు ఈ పాట మామూలుగా వింటేనే భయం, ఈ సమయంలో ఈ పాట ఏంటో అంటూ గొనుక్కున్నాడు పద్మనాభం. అది నాకు ఎంతో ఇష్టమైన పాటరా అంది. వంటింట్లో పొగలో నుండి జుట్టు విరబోసుకున్న ఒక వికృత ఆకారం కనిపించింది. అయ్య బాబోయ్ అంటూ గజగజ వణికిపోయాడు పద్మనాభం. మీకు ఇష్టమని తెలియదండి కొరివిదయ్యం గారు అంటూ వణికిపోయాడు పద్మనాభం. గోపికి పైప్రాణం పైనే పోయింది. ఆ పొగలో ఆకారం చూసి ఉన్న చోట ఉండదురా ఈ బండ పద్మ, ఇలాంటి వాటన్నింటినీ గిచ్చి జోలపాడుతూ ఉంటాడు అని తిట్టుకున్నాడు పద్మనాభం. వేణు గోపి ఒక చోట చేరారు. ఒరేయ్, చుట్టూ చీకటి, ఆ పొగ ఏమిటి? ఆ సన్న వెలుతురులో ఆ విరబోసుకున్న కొరివి దయ్యమా? ఆకారం ఏమిట్రా అంటూ భయపడ్డాడు గోపి. నువ్వు ఆగరా బాబు, ఇలాంటప్పుడు కూడా వర్ణించడం నీకే చేతనవుతుంది అంటూ అరిచాడు వేణు. తెల్లని ఆకారం జుట్టు విరబోసుకొని వెళుతుంది. అందరి చూపు అటే వెళ్ళింది. మీరు ఎవరండి? ప్రేతాత్మగారి సిస్టరా అన్నాడు పద్మనాభం. అంతే. గోపి చెంప వేణు చెంప పగిలిపోయాయి. ఇదేమి న్యాయమండి బేతాళుడు గారు? అడిగింది వాడైతే చెంపలు పగిలేది మాకా అన్నారు ఇద్దరు ఏడుస్తూ. వారి దగ్గరకు వెళ్ళేలోపు నాకు ఆవేశం ఆపుకోలేను, అందుకే మీ చెంపలు వాయించా అంటూ బొంగురు గొంతుతో వికృతంగా చెప్పింది ఒక ఆడగొంతు. అమ్మయ్య, నాకు బాధ తప్పింది అనుకున్నాడు పద్మనాభం. ఇంతలో ఒక ఆకారం తెల్లగా గేటు వైపు వెళుతూ, జాగ్రత్త, మనుషులు ఉన్నారు, వారు దయ్యాలను కూడా వదలరు, పీక్కు తింటారు, డబ్బుల కోసం దేనికోసమైనా నేను శ్మశానానికి వెళ్ళి మన చుట్టాలు ఎవరైనా చచ్చి వచ్చారేమో చూసి వెంటబెట్టుకొని వస్తా అంటూ వెళ్ళింది ఆ ఆకారం. దీనికి అసాధ్యం కూలా, వీళ్ళు దయ్యాలై ఉండి మనల్ని చూసి భయపడుతున్నారా అంది చరిత. దాందేముంది చరిత, మనిషిగా బ్రతికిన బ్రతుకు వాళ్లకు తెలుసు. ప్రస్తుతానికి దయ్యాల జీవితమే బాగుందేమో, అందుకే మనమంటే భయపడుతున్నారు ఏమో అని నవ్వలేక నవ్వాడు సత్యం. ఎక్కువగా మాట్లాడొద్దు, నాకు చిరాకు. మీలో ఎవరికైనా పాటలు పాడడం వచ్చా అని అడిగింది ఇంకొక తెల్లటి ఆకారం. మొత్తం ఎన్ని దయ్యాలున్నాయండి అన్నాడు పద్మనాభం వణుకుతూ. ఉన్నది నేను, కొరివి బొమ్మ అన్నాడు బేతాళుడు. ప్రొఫెసర్ గారు ఎక్కడికి వెళ్ళారండి మీరు? మమ్మల్ని ఇక్కడ పడేసి మీరు మాత్రం ఇక్కడికి పోయారు అంటూ ఏడుస్తూ అన్నాడు పద్మనాభం. ఇక్కడి నుండి వెళ్ళాలంటే ఎటుగా వెళ్ళాలి అన్నాడు సత్యం. మీ ప్రొఫెసర్ గారు వెళ్ళి పడ్డాడు, అందులోనే పడాలి, మీరు వెళ్ళి అన్నది వికృతంగా ఆడగొంతు. ఎటు వెళ్ళారండి అన్నాడు గోపి. పీక పట్టుకో కోస్తాను అంటూ అరిచింది ఒక గాఢ కొరివి ముసలమ్మ. ఎవరి పీక కోస్తున్నావు? పొరపాటున మాకులా వచ్చిన వారిలో కొంతమంది పీకలు కోస్తున్నావా? నా కర్మ అంటూ చిరాకు పడిపోయాడు పద్మనాభం. ఇంతలో ప్రొఫెసర్ గారి కేకలు పెద్ద పెద్దగా వినిపించాయి. సరిగ్గా పట్టుకోరా, ముక్కలు ముక్కలుగా కొయ్యాలి అంటూ అరిచింది కొరివి దయ్యం. ఆ మాటలు వింటుంటే ఆ ప్రొఫెసర్ గారి అరుపులు వింటూ
అయ్యో ప్రొఫెసర్ గారిని చంపేశారు అన్యాయంగా అంటూ ఏడ్చేశాడు పద్మనాభం. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా నాయనా అంటూ ఏడ్చాడు గోపి. ఆ వేణు ఒరే గోపి అంటూ అరిచారు ప్రొఫెసర్ గారు. అదేంటి ఆయన పీక ఇంకా కొయ్యలేదా అన్నాడు పద్మనాభం. ముందు నీ పీక కోస్తానురా, నిన్ను బలిస్తాను ఆ కొరివి బామ్మకు అంటూ అరిచింది ఒక ఆడగొంతు పీలగా. చూడబోతే ఇక్కడ చాలా దయ్యాలున్నాయి. శ్మశానంలో చచ్చిన దయ్యాలు వాళ్ళ చుట్టాలను ఇక్కడికి తెస్తున్నట్టు ఉన్నారు. ఎట్టకేలకు పద్మనాభం పరుగున వచ్చి గోపి వాళ్ళ దగ్గర చేరాడు. సత్యం, చరిత ఎక్కడున్నారు అంటూ తడుముకుంటూ నడుస్తున్నారు. ఇంతలో వెళ్ళిన దయ్యం వచ్చింది. వెంట 2 దయ్యాలను పట్టుకొచ్చింది. దయ్యాలంతా పలకరించుకున్నాయి. వాళ్ళ కళ్ళ ముందు నువ్వెలా చచ్చిపోయావు అని ఒకరినొకరు అడిగారు. అయినా ఇలానే బాగుందిలే, ఈ మహలు దయ్యాల మహల్ మన కోసమే ఉంది అంటూ మళ్ళీ వికహట్టహాసం చేస్తూ ఆనందంగా నవ్వారు వికృతంగా. ఇక్కడ ఏమిటి నరవాసన వస్తుంది, లేత వయసు కుర్రవాళ్ళ వాసన, ఎన్నాళ్ళయిందో ఇలాంటి వాళ్ళని తిని అంటూ మాట్లాడుకుంటున్నాయి దయ్యాలు. చూడండి, ఈ కిందకి దారి ఉంది అంటూ ప్రొఫెసర్ గొంతు వినిపించింది. దయ్యాలని వాటి సందట్లో ఉన్నాయి అని అనుకొని మాట వినిపించిన వైపు నడుచుకుంటూ వెళ్ళారు. పక్షులను కాల్చుకొని తింటున్నాయి ఆ దయ్యాలు. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళారు. వారిని గమనించి అనుసరించారు సత్యం, చైత. అందరూ ఒక చోటకు చేరుకున్నారు. మాట ఇటువైపు నుండి వచ్చింది అన్నాడు సత్యం. అందరూ ఒక పక్కకి జరిగేసరికి కింద పడిపోయారు. ఎక్కడికి పడిపోతున్నాము అంటూ చిన్నగా అరుస్తూ పడిపోతున్నారు. అక్కడ ఒక గదిలాగా ఉంది. చూస్తే ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఏం సార్ మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగారు. మెదలకుండా రండి అంటూ ఆ గదిలో నుండి చిన్నగా బయటకు వెళ్ళారు. అక్కడ చెట్లకు కాయలు ఉన్నాయి, అవి తినండి, ఆ పక్కనే సెలయేటిలో మంచినీళ్ళు తాగండి అని చెప్పాడు ప్రొఫెసర్. అలాగే అందరూ పళ్ళు కోసుకొని తిన్నారు. ఆకలికి పక్కనే సెలయేటు నీళ్లు తాగారు. మనం ఇక్కడ నుండి ఎలా బయటపడాలి సార్ అని అడిగాడు సత్యం. అదేంటి సార్ పెద్ద పుస్తకం అన్నారు అందరూ. ఈ భవనం వాళ్ళ వంశ చరిత్ర నాకు దొరికితే నేను బయటకు తీసుకువచ్చి పెట్టాను జాగ్రత్తగా, అది తీసుకొని జాగ్రత్తగా అన్నాడు చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు ఈ భవనం ఏంటి, అందులో ఆ దయ్యాల గోల ఏంటి సార్ అన్నాడు పద్మనాభం. ఏమో నా మట్టుకు నాకు అర్థం కాలేదు. వాళ్ళు మనుషులను తినేవాళ్ళ, పుర్రెలన్నీ భవనం ముందు ఉన్నాయి. దయ్యాల అర్థం కాలేదు. ముందు ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం చూడాలి అన్నాడు ప్రొఫెసర్. అందరూ జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు. ఒక చోట సెలయేటిలో నీరు తక్కువగా ఉండేసరికి ఏరు దాటి పక్కకు వెళ్ళాలని ప్రయత్నించారు. సార్ ఇక్కడ కూడా చెట్టు నిండా కాయలు ఉన్నాయి అని అప్పటికే 2 సార్లు తినేశాడు పద్మనాభం. అయ్యో ఎందుకు తిన్నావు అన్నాడు ప్రొఫెసర్. ఏం సార్ అని అడిగేలోపే ఒళ్ళంతా దురదలు దద్దుర్లు వచ్చేశాయి. అబ్బో దురదలు మంటలు అని అరుస్తున్నాడు పద్మనాభం. అంత తిండి పిచ్చి ఎందుకురా, ప్రొఫెసర్ గారిని అడిగి తినొచ్చు కదా అన్నాడు సత్యం. నాకెందుకో మనం వెళ్ళే దారి కూడా వేరే దయ్యాల దిబ్బలోకే అంటున్నాడు వేణు. ఆపరా బాబు, అక్కడ ఏదో బాధపడ్డామనుకుంటే మళ్ళీ మీ గోల అన్నాడు గోపి. అసలు ఆ మహల్ ఏంటి సార్, ఎలా ఉంది అక్కడ, లోపల ఉన్నవాళ్ళు ఎందుకంత భయంకరంగా ఉన్నారు అని అడిగింది చరిత. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, మీరు వెంటనే రండి అన్నాడు ప్రొఫెసర్. ఇక ఇక్కడ నుంచి దారి కట్ అయిపోయింది, మార్గం తెలియడం లేదు అన్నాడు ప్రొఫెసర్. అక్కడ పెద్ద దిగుడు బావి కనిపించింది ప్రొఫెసర్ గారికి. లోపలికి చూస్తూ గమనిస్తున్నాడు. సత్యం లోపలికి దిగి, సార్ మెట్లు ఉన్నాయి, పక్క నుండి ఒక దారిలా ఉంది, వెలుతురు కనిపిస్తుంది అంటూ ఆ వెలుతురు వచ్చే వైపు చూశాడు.
సార్ ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు, అవతలకి చక్కగా దారి అన్నీ ఉన్నాయి అని చెప్పాడు సత్యం. ఇక అందరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని జాగ్రత్తగా దిగారు. ఆ దారిలో నుండి బయటకు వెళ్ళిపోయారు. అక్కడ ఒక పెద్ద ఆలయం కనిపించింది. అమ్మయ్య, రండి కాసేపు ఇక్కడ కూర్చుందామన్నాడు సత్యం. అందరూ ఆ గుడి గచ్చు మీద కూర్చున్నారు. అక్కడ ఎవరో ప్రసాదం పెట్టారు అమ్మవారికి. అంటే ఇక్కడ మామూలుగా ప్రజలు ఉన్నారు అన్నాడు ప్రొఫెసర్. అమ్మవారికి దండం పెట్టుకున్నారు. తల్లి మమ్మల్ని ఇళ్లకు చేర్చు అని. అమ్మయ్య, చాలా వరకు భయం పోయింది. ఆ గుడి లోపల కోనేరు ఉంది. కోనేరుకు మెట్లు ఉన్నాయి, చాలా పైకి ఉన్నాయి మెట్లు. ఇంతలో పంతులు గారు వచ్చారు. వృద్ధ పంతులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చినాడు. మీరు తెలుగు వాళ్ళ అని అడిగాడు ప్రొఫెసర్. అవునండి అని చెప్పాడు ప్రొఫెసర్. అందరికీ ప్రసాదాలు పెట్టాడు. ప్రతిరోజు ప్రసాదాలు పెట్టడానికి ఎవరైనా దొరుకుతారేమో వెళ్ళి చూసి పెట్టి వస్తూ ఉండేవాడిని. ఈ గుడి అజాత వర్మ గారు కట్టించారు అని చెప్పాడు పంతులు గారు. ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ తాము వెళ్ళిన మహల్ గురించి చెప్పాడు. ఆ మహల్ అజాత వర్మ గారిది. కొంతమంది ఆ వంశస్థులు దెయ్యాలయ్యి ఆ మహల్లోనే ఉన్నారు అని చెప్పుకుంటారు. అజాత వర్మ గారు మీకు తెలుసా అని అడిగాడు సత్యం. తెలియదు బాబు. ఆయన కుమారుడు దేవేంద్ర వర్మ గారు కూడా తెలియదు. ఆయన మనవడు విజేంద్ర వర్మ తెలుసు. ఆయన ఉన్నంతకాలం ఇక్కడ పూజలు చాలా బాగా చేయించేవారు. ఆలయం సంరక్షణార్థం మా జీవితాలు సంరక్షణార్థం కొంత పొలం మా వంశస్థులకు ఇచ్చారు. విజయేంద్ర వర్మ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆ మహల్లోకి మీరు ప్రవేశించి 2వ రోజు దాకా ఉన్నారంటే చాలా విచిత్రంగా ఉంది అన్నాడు ఆ వృద్ధ పంతులు. రండి మా ఇంటికి వెళ్దామంటూ తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆయన కొడుకు, ఆయన మనవడు, వాళ్ళ సంసారాలు ఉన్నాయి. వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేశారు వాళ్ళు. పద్మనాభం ఒంటి దురదలకు ఒక నూనె కూడా ఇచ్చారు పంతులు గారు. అది రాయగానే మంటలు దురదలు పోయాయి. భోజనాలు ఆరగించి పిదప ఎలా వెళ్ళాలి, మాకు దారి తెలియడం లేదు అన్నారు ప్రొఫెసర్. ఇందాకడ కోనేట్లో పైన మెట్లు చూశారు కదా, ఆ మెట్లు మొత్తం ఎక్కి పైకి వెళ్తే నీకు దారి వచ్చేస్తుంది అని చెప్పాడు పంతులు గారు. అన్ని మెట్లు ఎక్కలేరు అనుకుంటే మాకు ఈ వైపుగా తోపులా ఉంటుంది, ఆ వైపు నడిచి పైకి వెళ్తే వస్తుంది అని చెప్పాడు. ఇలాంటి చోట మీరు ఎలా జీవిస్తున్నారు అని అడిగాడు ప్రొఫెసర్. ఏముంది బాబు, సిటీలకు దూరంగా ఆనందంగా ఉన్నాము. ఇక్కడ ఏ కాలుష్యం ఉండదు. సెలయళ్ళు, జలపాతాలు, ప్రకృతి ప్రసాదించే ఆహారం, ఏమీ బాధలేదు అని నవ్వుతూ చెప్పాడు వృద్ధ పంతులు. ఆ రోజుల్లోనే మహేంద్ర వర్మ గారు ఎన్నో ఫల వృక్షాలను నాటించారు ఇక్కడ. ఈరోజు అవి మాకు ఆహారంగా ఉన్నాయి అని చెప్పాడు. భూమి కూడా సస్యశ్యామలంగా పండుతుంది, అన్నానికి కొదవలేదు అని చెప్పాడు. చాలా విచిత్రంగా ఉంది. ఆ మహల్ దయ్యాల మహల్ అయి ఆనందంగా ఉంటున్నాయి. ఇక్కడ పంతులు గారి కుటుంబం దేవుణ్ణి పూజిస్తుంది. దేవుడిచ్చిన ఫలప్రసాదాలు ఆరగిస్తూ జీవితం గడుపుతున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా జీవిస్తున్నారో అన్ని వింతలే ఈ మాయా ప్రపంచంలో. భగవంతుని కనుచూపు మేరలో ఉన్న ప్రాంతాలు అబ్బురపరిచే అంత అందంగా, ఆశ్చర్యపరిచే అంత భయంగానూ ఉన్నాయి అని అనుకున్నారు. ఇక తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.